అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఒకరి ప్రాణం తీసింది. శ్రీతేజ్ అనే బాలుడు తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2ను చూడటానికి వచ్చాడు. అక్కడికి అల్లు అర్జున్ కూడా మూవీ టీంతో కలిసి ఆ సినిమాను చూడటానికి వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చాడని తెలియగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా తనను చూడటానికి ఎగబడ్డారు. ఆ తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి మరణించగా బాలుడు మాత్రం బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా కోమాలో ఉన్నాడు. ఆసుపత్రిలో ఉన్న బాలుడి గురించి చెబుతూ అల్లు అర్జున్ ఒక వీడియో విడుదల చేయగా అందులో తను అన్ని అబద్దాలు చెప్పినట్టు తెలుస్తోంది. సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ కు అల్లు అర్జున్ రాగా ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ కు ఊపిరి ఆడలేదు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి తనకు సిపిఆర్ చేశారు. కానీ సరఫరా ఆక్సిజన్ అందకపోవడంతో అప్పటికే శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు. అలా దాదాపు 2 వారాల నుండి కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదవడంతో తాను స్వయంగా వెళ్లి చూడలేనంటూ ఒక వీడియో విడుదల చేశాడు. అంతేకాకుండా ఆ బాలుడి చికిత్సకయ్యే ఖర్చును కూడా తాను పెట్టుకుంటానని మాటిచ్చాడు. కానీ అక్కడ అసలు విషయం వేరే ఉన్నట్టు అనిపిస్తోంది. శ్రీతేజ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి దాదాపు 12 రోజులవుతున్నా ఇప్పటి వరకు తనను చూడటానికి బయట వ్యక్తులు ఎవరూ కూడా రాలేదు. అందుకే తన ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకోవటం కోసం కమిషనర్ సిపి ఆనంద్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను చూసి తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ ని కనుక్కున్నారు. ఆ తర్వాత ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి త్వరలోనే బులెటిన్ విడుదల చేస్తామని, తను కోలుకునే వరకు ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మరి ఖర్చు గురించి అల్లు అర్జున్ చెప్పిన మాటలు అబద్దమేనా అని అందరిలో సందేహం మొదలైంది. అల్లు అర్జున్ ఏమో తాను విడుదల చేసిన వీడియోలు, శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చులు అన్నీ తన టీమే భరిస్తుందని చెప్పాడు. అంతేకాకుండా శ్రీతేజ్ కు ఫారెన్ నుండి లక్షలు ఖరీదు చేసే ఇంజెక్షన్ కూడా తెప్పించాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సిపి ఆనంద్ ఓపెన్ గా ఇచ్చిన స్టేట్మెంట్ అయితే అబద్దమై ఉండదు కదా. మరి అల్లు అర్జున్ అలా చెప్పిన తర్వాత కూడా ఆసుపత్రి ఖర్చుల గురించి ఆలోచించటం లేదా అని అనుమానాలు వినిపిస్తున్నాయి.